హలో ఫ్రెండ్స్, నా పేరు కిరణ్ కుమార్. నేను మాట్లాడుతూ 24/7 ఛానల్ నుంచి ఎవ్రీడే అప్డేట్స్ మీకోసం. గూడూరు పట్టణంలో ఎస్ శేక్షావళి చికెన్ షాప్ మరియు వెంకాబ్స్ సంస్థ ఆధ్వర్యంలో గురువారం చికెన్ మేళా కార్యక్రమంను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దాదాపు 2000 మందికి చికెన్ పకోడా గుడ్లను పంపిణీ చేశారు. ఈ మేళా కార్యక్రమంలో ప్రజలు భారీ ఎత్తులో పాల్గొని చికెన్ పకోడా గుడ్లను తిని హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వెంకాబ్ కంపెనీ మార్కెటింగ్ ఆర్గనైజర్ నరేంద్ర మరియు చికెన్ షాప్ యజమాని శేక్షావళి మాట్లాడుతూ చికెన్ గుడ్లను తింటే వ్యాధులు వ్యాపిస్తాయని వచ్చిన అపోహను తొలగించేందుకు ఈ మేళను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ప్రభుత్వం అనేక పర్యాయాలు బ్లడ్ ఫ్లూ లేదని ప్రకటనలు చేసినా ప్రజల్లో నమ్మకం కలగడం లేదని, ప్రజల్లో ఉన్న భయాన్ని తొలగించాలనే ఉద్దేశంతోనే ఈ మేళను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ప్రజల్లో భయాన్ని తొలగించేందుకు తమ వంతుగా సహాయంగా 200 కేజీల చికెన్ పకోడాను ఉడికించి 2000 గుడ్లను పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో 2వ వైస్ చైర్మన్ బోయ లక్ష్మణ్, కౌన్సిలర్లు ఖలీల్ బాషా, నందకిషోర్, టీచర్ కిషోర్, నాయకులు పత్తిరంగడు, కొణిగేరి గిడ్డయ్య, వెంకటేశ్వర్లు, డ్రైవర్ శేక్షావళి, షెల్షాఫ్ అలీం, కలాం బాషా, సలేహా, ఖయ్యం బాషా, రవి ప్రతాప్, దూద్వలి, అబ్దుల్లా, పామ్ల శివ, పకీరా మరియు సిరాజ్ యూత్ ఇలాహీ యూత్ సభ్యులు, ఈద్గా బాయ్స్ యూత్, జూనియర్ ఇలాహీ యూత్ సభ్యులు పాల్గొన్నారు. గూడూరు నగర పంచాయతీ దాతల సహకారంతో గత 7 రోజులుగా శ్రీశైలంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమం ముగిసిన సందర్భంగా సహకరించిన వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలిపిన గూడూరు పట్టణ శ్రీ నీలకంఠేశ్వర భక్త బృందం సభ్యులు మరియు భక్తులు. గూడూరు పట్టణంలో గురువారం శ్రీ నీలకంఠేశ్వర స్వామి రథోత్సవంను భక్తులు, గ్రామ పెద్దలు ఘనంగా నిర్వహించారు. స్వామివారి రథోత్సవంను ఆలయం నుండి పట్టణంలోని పురవీధుల గుండా ఘనంగా ఊరేగించారు. ఈ ఊరేగింపులో భక్తులు వేలాదిగా పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.